హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ఎలక్ట్రికల్ తెలుగు. ఇంతకుముందు పెట్టిన నెట్వర్క్స్ వీడియో నెంబర్ 6కి ఒక కమెంట్ వచ్చింది. ఏంటి అంటే వాట్ ఈస్ నోడ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. సో నెట్వర్క్ టోపాలజీలో బేసిక్ టర్మినాలజీ లైక్ నోడ్, బ్రాంచ్, లూప్ అండ్ మెష్ అంటే ఏంటి అని నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. నెట్వర్క్ టోపాలజీని మనం గ్రాఫ్ థియరీ అని కూడా అంటాము. ఈ నెట్వర్క్ టోపాలజీ ఆర్ గ్రాఫ్ థియరీలో ఏం చేస్తామంటే నెట్వర్క్ని మనం ఒక గ్రాఫ్గా రిప్రజెంట్ చేసి దాని నుండి నెట్వర్క్ ఈక్వేషన్స్ లైక్ కేసీఎల్ ఈక్వేషన్స్ రాస్తాం. సో నెట్వర్క్ ఈక్వేషన్స్ యూస్ చేసి మనం నెట్వర్క్ బ్రాంచెస్లో ఉన్న కరెంట్స్ అండ్ వోల్టేజెస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ గ్రాఫ్ డ్రా చేయాలి అంటే నెట్వర్క్లో ఉన్న ప్రతి బ్రాంచ్ని మనము ఒక లైన్ లాగా రిప్రజెంట్ చేస్తాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ క్యారెక్టరిస్టిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెట్వర్క్ తీసుకుంటున్నాను. సో ఇది ఒక నెట్వర్క్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బ్రాంచ్ని కూడా మనము ఒక లైన్ లాగా రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఈ రెసిస్టర్ ఒక లైన్, ఈ రెసిస్టర్ ఒక లైన్, ఈ రెసిస్టర్ ఒక లైన్ అండ్ ఈ రెసిస్టర్ ఒక లైన్ అండ్ ఈ గ్యాలోనోమీటర్ ఇంకొక లైన్ అండ్ ఈ సోర్స్ అనేది ఇంకొక లైన్ లాగా రిప్రజెంట్ చేస్తున్నాం. సో నెట్వర్క్ గ్రాఫ్ డ్రా చేయాలి అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ని కూడా మనము ఒక లైన్ లాగా రిప్రజెంట్ చేస్తాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. అంటే అది లోడా సోర్సా అనేది మనం చూడమన్నమాట, ఒక లైన్ లాగా రిప్రజెంట్ చేస్తాము. సో అందులో మనము నోడ్స్ని కూడా రిప్రజెంట్ చేస్తాం. సో నోడ్ అంటే ఏంటి? ఒక నెట్వర్క్లో మనం కనుక చూస్తే 2 ఆర్ మోర్ కాంపోనెంట్స్ యొక్క ఇంటర్ కనెక్షన్ పాయింట్ ఆర్ జంక్షన్ని మనము నోడ్ అని అంటాము. సో నోడ్ ఈజ్ ఏ పాయింట్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ ఆర్ జంక్షన్ బిట్వీన్ 2 ఆర్ మోర్ కాంపోనెంట్స్. సో నోడ్ని మనము జనరల్గా ఒక నెట్వర్క్ ఆర్ సర్క్యూట్లో రిప్రజెంట్ చేయాలంటే డాట్ తోటి రిప్రజెంట్ చేస్తాము. సో ఇఫ్ ఎ షార్ట్ సర్క్యూట్ కనెక్ట్స్ 2 ఆర్ మోర్ నోడ్స్, దోస్ కాన్స్టిట్యూట్ ఎ సింగిల్ నోడ్. అంటే ఏంటంటే సో 2 నోడ్స్ని కనుక చూసుకొని మనము అందులో కనుక ఓన్లీ కనెక్టింగ్ వైర్ మాత్రమే ఉంటే దాన్ని మనము ఒక నోడ్ కిందనే కన్సిడర్ చేస్తాము. సో ఇది నేను మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్ అంటే ఏంటి? సో బ్రాంచ్ అన్నది 2 నోడ్స్ మధ్యలో ఎలిమెంటల్ కనెక్షన్ని మనము బ్రాంచ్ అని అంటాము. సో ఇక్కడ ఏం చెప్తున్నాం? ఎలిమెంటల్ కనెక్షన్. ఆ 2 నోడ్స్ మధ్యలో ఖచ్చితంగా ఎలిమెంట్ అనేది ఉండాలి, అంటే ఏదర్ సోర్స్ ఆర్ లోడ్ అనేది ఉండాలి. సో అప్పుడే మనం దాని యొక్క బ్రాంచ్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ ఏం చెప్తున్నాము? 2 నోడ్స్ మధ్యలో షార్ట్ సర్క్యూట్ ఆర్ కనెక్టింగ్ వైర్. సో కనెక్టింగ్ వైర్ ఆర్ షార్ట్ సర్క్యూట్ కనుక ఉంటే దాన్ని మనము ఆ 2 నోడ్స్ని మనం సింగిల్ నోడ్గానే కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఏంటి? 2 నోడ్స్ మధ్యలో ఓన్లీ కనెక్టింగ్ వైర్ ఉంది, అక్కడ ఏ ఎలిమెంట్ లేదు. సో ఆ రెండు కలిపి మనము ఒకటే నోడ్ కింద కన్సిడర్ చేస్తున్నాము. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ని మనము బి తోటి రిప్రజెంట్ చేస్తాం అండ్ నెంబర్ ఆఫ్ నోడ్స్ని వచ్చేసి ఎన్ తోటి రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ ఎ నోడ్. సో ఒక నోడ్కి ఎన్ని బ్రాంచెస్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయో ఆ నెంబర్ని మనము డిగ్రీ ఆఫ్ ఎ నోడ్ అంటాం. అంటే ద నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్సిడెంట్ ఎట్ ఎనీ నోడ్ రిప్రజెంట్స్ ఇట్స్ డిగ్రీ. సో డిగ్రీ ఆఫ్ నోడ్ని మనము స్మాల్ డెల్టా తోటి రిప్రజెంట్ చేస్తాం. సో ఈ స్మాల్ డెల్టా కనుక 2 కనుక అయితే అంటే ఆ నోడ్కి ఓన్లీ 2 బ్రాంచెస్ మాత్రమే కనెక్ట్ అయి ఉన్నాయి, అప్పుడు దాన్ని ఆ నోడ్ని మనము సింపుల్ నోడ్ అని అంటాం, ఎన్ఎస్ తోటి రిప్రజెంట్ చేస్తాం. అలానే డెల్టా కనుక గ్రేటర్ దాన్ 2 కనుక ఉంటే ఆ నోడ్ని మనము ప్రిన్సిపల్ నోడ్ అని అంటాం, దాన్ని మనము ఎన్పి తోటి రిప్రజెంట్ చేస్తాం. సో మనం ఏదైనా ఒక సర్క్యూట్ ఆర్ నెట్వర్క్ తీసుకున్నప్పుడు సమ్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ నోడ్స్ ఏమవుతుందంటే 2 ఇంటూ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్. అంటే ఆ సర్క్యూట్ ఆర్ నెట్వర్క్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయి అవన్నీ ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క నోడ్ యొక్క డిగ్రీ ఆఫ్ నోడ్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేసి వాటన్నిటిని సమ్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుందంటే 2 ఇంటూ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్కి ఈక్వల్ అవుతుంది. సో ఇది నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఒక సర్క్యూట్ డ్రా చేశాను. ఈ సర్క్యూట్లో నేను నోడ్స్ ఏంటి, బ్రాంచెస్ ఏంటి నేను ఐడెంటిఫై చేస్తాను. సో నోడ్స్ ఐడెంటిఫై చేయడానికి నోడ్ డెఫినేషన్ ఏం చెప్పాము మనము? నోడ్ అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ ఆర్ జంక్షన్ బిట్వీన్ 2 ఆర్ మోర్ కాంపోనెంట్స్ అని చెప్తున్నాము. సో ఇక్కడ నేను కాంపోనెంట్స్ ఏంటనేది ఐడెంటిఫై చేస్తున్నాను. ఇక్కడ ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి? 70 volts సోర్స్ ఉంది, 6 ohms రెసిస్టర్ ఉంది, 3 ohms రెసిస్టర్, 3 ohms రెసిస్టర్ అండ్ 2 amps సోర్స్ ఉంది. సో ఇవన్నీ కూడాను కాంపోనెంట్స్.
సో ఈ కాంపోనెంట్ యొక్క ఇంటర్ కనెక్షన్ పాయింట్ ఏంటి? ఇది. సో ఇది ఒక నోడ్. అలానే ఈ కాంపోనెంట్ ఇంటర్ కనెక్షన్ పాయింట్ ఇది. అండ్ ఈ కాంపోనెంట్ ఇంటర్ కనెక్షన్ పాయింట్ ఇది. ఈ కాంపోనెంట్ ఇంటర్ కనెక్షన్ పాయింట్ ఇది. అలానే ఈ కాంపోనెంట్ ఇంటర్ కనెక్షన్ పాయింట్ ఇది. ఈ కాంపోనెంట్ ఇంటర్ కనెక్షన్ పాయింట్ ఇది. ఈ కాంపోనెంట్ ఇంటర్ కనెక్షన్ పాయింట్ ఇది. ఇక్కడ కనుక మనం చూస్తే ఇందాక నేను మీకు నోడ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్పాను? ఇఫ్ ఏ షార్ట్ సర్క్యూట్ కనెక్ట్స్ 2 or more nodes, those constitute a single node. సో ఈ నోడ్కి అండ్ ఈ నోడ్కి మధ్యలో ఏముంది? ఓన్లీ కనెక్టింగ్ వైర్ మాత్రమే ఉంది. సో ఈ మొత్తాన్ని కూడా మనము ఒక సింగిల్ నోడ్ కింద కన్సిడర్ చేస్తాం. సో 2 nodes మధ్యలో ఎప్పుడైతే ఏ కాంపోనెంట్ లేదో ఆర్ ఓన్లీ కనెక్టింగ్ వైర్ మాత్రమే ఉందో అప్పుడు మనము ఆ నోడ్స్ అన్నిటిని మనము సింగిల్ నోడ్ కింద మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో ఈ 3 నోడ్స్ని మనము సింగిల్ నోడ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇదే 70 voltsకి అండ్ 6 ohmsకి మధ్య ఒక ఇంటర్ కనెక్షన్ పాయింట్ ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ నేను నోడ్ 1 అని అనుకుంటున్నాను. సో ఇది మొత్తం కూడా ఒకటే నోడ్ కదా. సో ఇది నోడ్ 2. సో ఇక్కడ కనుక చూస్తే 70 volts అండ్ 3 ohmsకి మధ్య ఓన్లీ కనెక్టింగ్ వైర్ మాత్రమే ఉంది. సో ఈ 2 nodes మధ్యలో ఓన్లీ కనెక్టింగ్ వైర్ మాత్రమే ఉంది. అండ్ ఈ 2 nodes మధ్యలో కూడా ఓన్లీ కనెక్టింగ్ వైర్ ఉంది. ఈ 2 nodes మధ్యలో కూడా ఓన్లీ కనెక్టింగ్ వైర్ ఉంది. సో ఈ మొత్తాన్ని మనము సింగిల్ నోడ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇది ఇంకొక నోడ్ అవుతుంది. సో నోడ్ 3 అని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఈ మొత్తం సర్క్యూట్లో ఎన్ని నోడ్స్ వచ్చాయి? 1, 2, 3. సో నేను సేమ్ ఇదే సర్క్యూట్ని నేను రీడ్రా చేస్తాను. సో నేను రీడ్రా చేస్తే ఎలా వస్తుందంటే, సో నోడ్ 1, నోడ్ 2 అండ్ నోడ్ 3. 1, 2, 3. సో నోడ్ 1 and 3కి మధ్యలో ఏమేమి కనెక్ట్ అయ్యాయి? ఓన్లీ 70 volts సోర్స్ కనెక్ట్ అయింది. సో 70 volts సోర్స్. అండ్ 1 and 2కి మధ్యలో 6 ohms రెసిస్టర్. 2 and 3కి మధ్యలో 3 ohms రెసిస్టర్ అండ్ 2 amps. ఈ 3 కాంపోనెంట్స్ కూడా కనెక్ట్ అయినాయి. సో నేను దీన్ని ఎలా డ్రా చేయొచ్చు అంటే, సో 3 ohms 2 amperes. సో నేను ఈ సర్క్యూట్ని ఇలా కూడా రీడ్రా చేయొచ్చు. సో ఇలాగ మనము నోడ్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నాం? బ్రాంచ్ అని చెప్తున్నాం. సో బ్రాంచ్ ఏంటి? బ్రాంచ్ ఈజ్ అన్ ఎలిమెంటల్ కనెక్షన్ బిట్వీన్ 2 nodes అని చెప్తున్నాం. సో ఇది ఒక నోడ్, ఇది మొత్తం కూడా ఒక నోడ్. సో ఈ నోడ్కి మధ్య ఏం కనెక్ట్ అయింది? 70 volts సోర్స్ కనెక్ట్ అయింది. సో ఇది ఒక బ్రాంచ్. నెక్స్ట్ ఈ నోడ్కి మధ్యలో ఏం కనెక్ట్ అయింది? 6 ohms రెసిస్టర్ కనెక్ట్ అయింది. సో ఇది ఒక బ్రాంచ్. అట్లానే ఈ నోడ్కి మధ్య మనకి ఎన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినాయి? 3 ohms కనెక్ట్ అయింది, 3 ohms కనెక్ట్ అయింది అండ్ 2 amps కనెక్ట్ అయింది. సో ఇది ఒక బ్రాంచ్, ఇది ఒక బ్రాంచ్. సో బ్రాంచ్ అనేది మనకి ఎలిమెంటల్ కనెక్షన్ బిట్వీన్ 2 nodes అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము డిగ్రీ ఆఫ్ నోడ్ కూడా చెప్పాం. సో డిగ్రీ ఆఫ్ నోడ్ ఏంటి? ఒక నోడ్ తీసుకొని ఆ నోడ్కి ఎన్ని బ్రాంచెస్ అయితే కనెక్ట్ అయినాయో దాన్ని మనము డిగ్రీ ఆఫ్ నోడ్ అని అంటున్నాం. సో నేను ఇప్పుడు ప్రతి నోడ్కి కూడా నేను డిగ్రీ ఆఫ్ నోడ్ క్యాలిక్యులేట్ చేస్తాను. నోడ్ N1కి డిగ్రీ ఆఫ్ నోడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో నోడ్ N1కి ఏమేమి ఎలిమెంట్స్ కనెక్ట్ అయినాయి? 70 volts సోర్స్ అండ్ 6 ohms రెసిస్టర్. సో ఓన్లీ 2 elements మాత్రమే కనెక్ట్ అయినాయి. సో డిగ్రీ ఆఫ్ నోడ్ ఏమవుతుంది? 2. అలానే నోడ్ 2కి ఏమేమి ఎలిమెంట్స్ కనెక్ట్ అయినాయి? 6 ohms రెసిస్టర్, 3 ohms రెసిస్టర్ అండ్ 2 amperes సోర్స్. సో 1, 2, 3, 4 ఎలిమెంట్స్ కనెక్ట్ అయినాయి. సో నోడ్ N2కి డిగ్రీ ఆఫ్ నోడ్ ఏమవుతుంది? 4 అవుతుంది. అట్లానే నోడ్ N3కి ఏమేమి ఎలిమెంట్స్ కనెక్ట్ అయినాయి? 70 volts సోర్స్, 3 ohms రెసిస్టర్ అండ్ 2 amperes. అంటే 1, 2, 3, 4 ఎలిమెంట్స్ కనెక్ట్ అయినాయి. సో నోడ్ 3కి డిగ్రీ ఆఫ్ నోడ్ ఏమవుతుంది? 4 అవుతుంది. సో నోడ్ 1కి డిగ్రీ ఆఫ్ నోడ్ 2 వచ్చింది. సో అప్పుడు ఏమవుతుంది? అది సింపుల్ నోడ్ అవుతుంది. సో ఏ నోడ్కి అయితే డిగ్రీ ఆఫ్ నోడ్ అనేది 2 వస్తుందో అది సింపుల్ నోడ్. గ్రేటర్ దాన్ 2 కనుక ఉంటే అది ప్రిన్సిపల్ నోడ్.
సో ఈ 2 నోడ్స్కి గ్రేటర్ దాన్ 2 ఉంది కదా, సో ఈ 2 కూడా మనకి ప్రిన్సిపల్ నోడ్స్ అవుతాయి. సో ఇందాక డిగ్రీ ఆఫ్ నోడ్ చెప్పినప్పుడు ఏం చెప్పాం, సమ్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ నోడ్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ బ్రాంచెస్ అని చెప్పాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ 3 నోడ్స్ యొక్క డిగ్రీ ఆఫ్ నోడ్ని నేను సమ్ చేస్తున్నాను. సో డెల్టా n1 ప్లస్ డెల్టా n2 ప్లస్ డెల్టా n3 అంటే 2 ప్లస్ 4 ప్లస్ 4 నథింగ్ బట్ 10. ఓకే, సో నాకు ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, 1 2 3 4 5 అంటే నథింగ్ బట్ 2 ఇంటూ 5. సో 2 5s are 10 కదా. సో సమ్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ నోడ్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్ దట్ సర్క్యూట్ ఆర్ నెట్వర్క్. సో నేను ఈ నోడ్స్ ఐడెంటిఫై చేసి నోడల్ అనాలిసిస్ కనుక చేస్తే నాకు నోడ్ వోల్టేజెస్ అనేవి వస్తాయి. సో నోడ్ వోల్టేజెస్ అనేవి వచ్చినప్పుడు దానికి కనెక్ట్ అయి ఉన్న, అంటే నాకు ఏదైనా ఒక పర్టికులర్ నోడ్కి కనుక వోల్టేజ్ కనుక తెలిసిందంటే దానికి కనెక్ట్ అయి ఉన్న ఎలిమెంట్స్లో నేను కరెంట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి లూప్. సో లూప్ అనేది క్లోజ్డ్ పాత్ ఆఫ్ ఏ సర్క్యూట్ ఆర్ నెట్వర్క్. సో మన లూప్ ఎలా ఫామ్ చేస్తామంటే, నేను ఒక సర్క్యూట్ ఆర్ నెట్వర్క్ తీసుకొని అందులో ఒక నోడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి డిఫరెంట్ నోడ్స్ త్రూ పాస్ అయ్యి మళ్ళీ సేమ్ అదే నోడ్ దగ్గరకు వచ్చి అండ్ ఈ డిఫరెంట్ సెట్ ఆఫ్ నోడ్స్ త్రూ పాస్ అయ్యేటప్పుడు ఒక నోడ్ ఓన్లీ వన్స్ మాత్రమే పాస్ అవ్వాలన్నమాట. సో అలాగా రిటర్న్ మళ్ళీ నోడ్ కనుక వస్తే అది ఒక క్లోజ్డ్ పాత్ అనేది ఫామ్ అవుతుంది. ఆ క్లోజ్డ్ పాత్ని మనము లూప్ అని అంటాం. సో ఏ లూప్ ఈస్ క్లోజ్డ్ పాత్ ఫార్మ్డ్ బై స్టార్టింగ్ ఎట్ ఎ నోడ్, passing through set of nodes and returning to the starting node without passing through any node more than once. సో ఇది నేను మీకు ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెష్. సో మెష్ ఏంటంటే మెష్ కూడా క్లోజ్డ్ పాతే, బట్ లూప్కి మెష్కి తేడా ఏంటంటే లూప్లో ఇంటర్నల్గా వేరే క్లోజ్డ్ పాత్స్ కూడా ఉండొచ్చు, బట్ మెష్లో మాత్రం ఇంటర్నల్గా ఇంకే క్లోజ్డ్ పాత్స్ ఉండవు, ఇంకదే క్లోజ్డ్ పాత్, దానికి ఇంటర్నల్గా క్లోజ్డ్ పాత్ అనేది ఉండదు. సో మెష్ ఈజ్ ఎ క్లోజ్డ్ పాత్ ఆఫ్ ఎ సర్క్యూట్ ఆర్ నెట్వర్క్ విచ్ షుడ్ నాట్ హ్యావ్ ఫర్దర్ క్లోజ్డ్ పాత్స్ ఇన్ ఇట్. సో నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ నేను నోడ్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాను. సో ఇది ఒక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్ అండ్ ఇదొక ఎలిమెంట్. సో ఇది ఒక నోడ్ అవుతుంది. సో ఈ నోడ్ని నేను నోడ్ ఏ అని రిప్రజెంట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఒక నోడ్. సో ఇది కూడా ఒక జంక్షన్ కదా. సో ఇది ఒక నోడ్ బి. సో ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ ఎక్కడ జాయిన్ అవుతుంది, ఇక్కడ జాయిన్ అవుతుంది. సో ఇది ఒక నోడ్, సో సి. అండ్ ఈ ఎలిమెంట్ ఎక్కడ జాయిన్ అవుతుంది, ఇక్కడ. సో ఇది ఒక నోడ్. సో దీన్ని నేను డి అంటున్నాను. ఈ ఎలిమెంట్ ఎక్కడ జాయిన్ అవుతుంది, ఇక్కడ. సో ఈ ఎలిమెంట్ ఇక్కడ జాయిన్ అవుతుంది అనుకొని ఈ ఎలిమెంట్ ఇక్కడ జాయిన్ అవుతుంది అని అనుకుంటే ఇక్కడ ఒక నోడ్ వస్తుంది. ఈ నోడ్కి మధ్య ఏముంది, ఓన్లీ కనెక్టింగ్ వైర్ మాత్రమే ఉంది. సో ఇది ఒక బ్రాంచ్ కింద మనము కన్సిడర్ చేయము అండ్ ఈ 2 నోడ్స్ని మనము ఓన్లీ 1 నోడ్ కింద కన్సిడర్ చేస్తాం. సో నేను ఒకటే నోడ్ డి తోటి రిప్రజెంట్ చేస్తున్నాను. సో నాకు ఎన్ని నోడ్స్ వచ్చాయి ఇక్కడ, ABCDE. సో ఇప్పుడు ఇందులో లూప్స్ ఏంటి, మెషెస్ ఏంటి. సో నేను లూప్ ఏం చెప్తున్నాను, ఒక నోడ్ దగ్గర స్టార్ట్ అయ్యి డిఫరెంట్ నోడ్స్ త్రూ పాస్ అయ్యి సేమ్ అదే నోడ్కి రావాలి అండ్ ఈ ప్రాసెస్లో ఒక నోడ్ని ఓన్లీ వన్స్ మాత్రమే పాస్ త్రూ అవ్వాలి, అంతకు మించి అవ్వకూడదు. సో అలా కనుక చూస్తే సో ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి BCA అంటే ABCA. సో ఇదేమవుతుంది, లూప్ అవుతుంది. నెక్స్ట్ ABDEA. సో ఇది ఏమవుతుంది, ఇది ఇంకొక లూప్ అవుతుంది, ABDEA. నెక్స్ట్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాను, ABCDEA. ABCDEA. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి BCDB. సో BCDB.
ఇది ఇంకొక క్లోజ్డ్ పాత్. నెక్స్ట్ సో నేను ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు నాకు ఎన్ని లూప్స్ వచ్చాయి, ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు ABCDEA, నెక్స్ట్ ABCA, నెక్స్ట్ ABDEA, నెక్స్ట్ B దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు నాకేమొచ్చింది BCDB. ఇప్పుడు B దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి BCDEAB సేమ్ పాత్ కదా, ఆల్రెడీ మనం ఇది ఆల్రెడీ కవర్ చేసాం. స్టార్టింగ్ B దగ్గర అయినా కానీ మనకి ఈ BCDEA నోట్స్ మనం ఆల్రెడీ కవర్ చేసాం. సో ABCDEA అంటే నథింగ్ బట్ BCDEAB కూడా. సో ఈ 5 నోట్స్ని కవర్ చేస్తూ ఏ నోట్ దగ్గర స్టార్ట్ అయినా కానీ మనకి ఒకటే లూప్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ACDBA. సో ACDBA అంటే ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను CDBA. నెక్స్ట్ అలానే ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ACDEA అంటే ఈ అవుటర్గా. సో ACDEA. సో ACDEA. సో ఇవన్నీ కూడాను మనకి క్లోజ్డ్ పాత్స్. ఇందులో లూప్స్ ఏంటి, మెషెస్ ఏంటి, ఇవన్నీ కూడాను లూప్స్ అవుతాయి. ఓకే, బట్ ఇందులో మెషెస్ ఏంటి అంటే ఓన్లీ ABCA, ABDEA, BCDB. సో ఈ రెడ్ కలర్ మార్క్ చేసి చూస్తే ఇదే క్లోజ్డ్ పాత్, ఇదే క్లోజ్డ్ పాత్, ఇదే క్లోజ్డ్ పాత్. వీటికి ఇంటర్నల్గా మరి ఇంకే క్లోజ్డ్ పాత్స్ లేవు. సో వీటిని మనము మెషెస్ అని అంటాం. సో మెషెస్ అంటే ఏంటి, మెష్ అయినా లూప్ అయినా రెండు క్లోజ్డ్ పాతే, కానీ మెష్లో మనకి ఇంటర్నల్గా ఇంకే క్లోజ్డ్ పాత్స్ ఉండవు. సో ఇఫ్ 3 క్లోజ్డ్ పాత్స్కి ఇంటర్నల్గా మరి ఇంకే క్లోజ్డ్ పాత్ లేదు. సో ఈ 3ని మనము మెషెస్ అంటాం. వేరాస్ వీటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ABCDEA తీసుకుంటే ABCDEA అందులో నాకు ఇంకొక క్లోజ్డ్ పాత్ ఉంది. ఏముంది, ABDEA. అంటే ఈ మొత్తం తీసుకొని చూస్తే ఇందులో నాకు ఇంకొక క్లోజ్డ్ పాత్ ఉంది, ఇది ఇంకొక క్లోజ్డ్ పాత్. సో ఈ ABCDEA అన్నది ఒక లూప్ అవుతుందే కానీ మెష్ అనేది అవ్వదు. ఓకే, సేమ్ ఇవి కూడా చూస్తే వాటికి ఇంటర్నల్గా క్లోజ్డ్ పాత్స్ అనేవి ఉంటాయి. సో ఇవి లూప్స్ మాత్రమే అవుతాయి, మెషెస్ అవ్వవు. వేరాస్ వీటిని మనము లూప్స్ అని కూడా అంటాం. సో మెషెస్ని మనము లూప్స్ అనొచ్చు. సో మెషెస్ ఆర్ స్పెసిఫికల్లీ కాల్డ్ యాజ్ ఇండిపెండెంట్ లూప్స్. సో ఆల్ మెషెస్ ఆర్ బై డిఫాల్ట్ లూప్స్, బట్ లూప్స్ని మనము మెషెస్ అని అనము. వేరస్ మెషెస్ని మనము ఇండిపెండెంట్ లూప్స్ అనొచ్చు. సో నాకు ఏదైనా ఒక సర్క్యూట్ ఆర్ నెట్వర్క్లో నాకు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ తెలుసు, నెంబర్ ఆఫ్ నోడ్స్ తెలుసు. సో నాకు అందులో నెంబర్ ఆఫ్ మెషెస్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఫార్ములా ఉంది, ఏంటంటే B-N+1. సో B ఏంటంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, N వచ్చేసి నెంబర్ ఆఫ్ నోడ్స్. బ్రాంచెస్ మైనస్ నోడ్స్ ప్లస్ 1 కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఆ సర్క్యూట్ ఆర్ నెట్వర్క్లో మనకి ఎన్ని మెషెస్ అనేవి ఉన్నాయని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ద మినిమమ్ నెంబర్ ఆఫ్ KVL ఈక్వేషన్స్ రిక్వైర్డ్ టు సాల్వ్ ఏ సర్క్యూట్ ఆర్ నెట్వర్క్ ఆల్సో ఈక్వల్ టు B-N+1. సో నాకు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, నెంబర్ ఆఫ్ నోడ్స్ కనుక తెలిస్తే నేను B-N+1 కనుక చేస్తే నాకు నెంబర్ ఆఫ్ మెషెస్ వస్తాయి. సో సేమ్ అన్ని ఈక్వేషన్స్ నేను రాయగలను ఆ సర్క్యూట్ ఆర్ నెట్వర్క్కి. సో ఆ KVL ఈక్వేషన్స్ యూజ్ చేసి యూజింగ్ మెష్ అనాలిసిస్ మనము మెషెస్లో ఫ్లో అవుతున్న కరెంట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నోడల్ అనాలిసిస్. నోడల్ అనాలిసిస్ అంటే ఏంటంటే KCL అండ్ ఓమ్స్లా యూజ్ చేసి మనము నోడల్ అనాలిసిస్ అనేది చేస్తాం. సో నోడల్ అనాలిసిస్ యూజ్ చేసి మనకి నోడ్ వోల్టేజెస్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ నోడ్ వోల్టేజెస్ ద్వారా మనము ఆ బ్రాంచెస్ అంటే ఈ నోడ్ వోల్టేజెస్ ద్వారా ఆ నోడ్స్కి ఏవైతే బ్రాంచెస్ కనెక్ట్ అయినాయో ఆ బ్రాంచెస్లో కరెంట్స్ అనేవి మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నోడల్ అనాలిసిస్ చేసేటప్పుడు మనము ఏదైనా ఒక సర్క్యూట్ ఆర్ నెట్వర్క్లో మనము నెంబర్ ఆఫ్ నోడ్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాం.
సో ఐడెంటిఫై చేసినప్పుడు మనం నోడ్ కాన్సెప్ట్ చూసినప్పుడు సింపుల్ నోడ్స్ అని చూసాము, ప్రిన్సిపల్ నోడ్స్ అనేవి చూసాము. సో సింపుల్ నోడ్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం, ఓన్లీ ప్రిన్సిపల్ నోడ్స్ని మాత్రమే మనము కన్సిడర్ చేస్తాం. సో ప్రిన్సిపల్ నోడ్స్ అనేవి ఏంటి అని కన్సిడర్ చేసి ప్రిన్సిపల్ నోడ్స్ నంబర్ -1 కనుక చేస్తే సో ఆ సర్క్యూట్ ఆన్ నెట్వర్క్కి ఎన్ని కేసీఎల్ ఈక్వేషన్స్ రాయొచ్చు అనేది మనకి తెలుస్తుంది. సో ద మినిమమ్ నెంబర్ ఆఫ్ కేసీఎల్ ఈక్వేషన్స్ రిక్వైర్డ్ టు సాల్వ్ ఏ సర్క్యూట్ ఆన్ నెట్వర్క్ ఈస్ NP-1, వెరాస్ NP అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ నోడ్స్. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తున్నాను. సో ఈ సర్క్యూట్లో నేను ఫస్ట్ నోడ్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. సో నోడ్స్ ఐడెంటిఫై చేయడానికి, సో నోడ్ అంటే ఏంటి, ఇంటర్ కనెక్షన్ ఆఫ్ 2 or more ఎలిమెంట్స్. సో ఇక్కడ నోడ్స్ ఐడెంటిఫై చేయడానికి ఇది ఒక నోడ్, ఇది ఒక నోడ్, ఇది ఒక నోడ్, ఇది ఇంకొక నోడ్, ఇది ఇంకొక నోడ్. సో నోడ్ 1 2 3 4 5. సో టోటల్ నోడ్స్ ఎన్ని వచ్చాయి, 5. సో ఇందులో సింపుల్ నోడ్స్ ఏంటి, ప్రిన్సిపల్ నోడ్స్ ఏంటి. సో నోడ్ 1కి ఎన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినాయి, సోర్స్ కనెక్ట్ అయింది, రెసిస్టర్ కనెక్ట్ అయింది. సో ఈ నోడ్ 1 అన్నది డిగ్రీ ఆఫ్ నోడ్ ఏమవుతుంది, 2. సో ఇదేంటి, సింపుల్ నోడ్. నెక్స్ట్ నోడ్ 2కి ఈ రెసిస్టర్, ఈ రెసిస్టర్, ఈ రెసిస్టర్, సో 3 ఎలిమెంట్స్ కనెక్ట్ అయినాయి. సో దీని డిగ్రీ ఆఫ్ నోడ్ ఏమవుతుంది, 3. సో 3 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ప్రిన్సిపల్ నోడ్ అవుతుంది. అలానే 3కి థర్డ్ నోడ్కి కనెక్ట్ అయింది 1 2. సో 2. సో ఇది వచ్చేసి సింపుల్ నోడ్. నెక్స్ట్ ఫోర్త్ నోడ్, వన్ టూ 3. సో ఇది ప్రిన్సిపల్ నోడ్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ నోడ్, ఫిఫ్త్ నోడ్కి ఎన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినాయి, 1 2. సో డెల్టా 5 ఈస్ 2. సో ఇదేమవుతుంది, సింపుల్ నోడ్ అవుతుంది. సో 1 ఏమైంది, సింపుల్ నోడ్, 2 ప్రిన్సిపల్ నోడ్, 3 కూడా సింపుల్ నోడ్, 4 ప్రిన్సిపల్ నోడ్, 5 సింపుల్ నోడ్. సో NP-1 NP-2. సో ఈ సింపుల్ నోడ్స్ని NS1 NS2 NS3 అంటున్నాను. సో సింపుల్ నోడ్స్ NS ఎంత వచ్చాయి, సింపుల్ నోడ్స్ NS ఈజ్ ఈక్వల్ టు 1 2 3. ప్రిన్సిపల్ నోడ్స్ ఎన్ని వచ్చాయి, 1 2. ఓకే, ఇప్పుడు టోటల్ నోడ్స్ ఎన్ని అవుతాయి, సింపుల్ నోడ్స్ ప్లస్ ప్రిన్సిపల్ నోడ్స్ అంటే 3 + 2 5 నోడ్స్ వచ్చాయి. నెక్స్ట్ బ్రాంచెస్ 1 2 3 4 5 6. సో బ్రాంచెస్ వచ్చేసి 6 బ్రాంచెస్. సో నెంబర్ ఆఫ్ మెషెస్ ఏమవుతుంది, బ్రాంచెస్ మైనస్ నోడ్స్ ప్లస్ 1 అంటే 6 - 5 + 1 అంటే 1 + 1 దట్ ఈస్ 2. సో నెంబర్ ఆఫ్ మెషెస్ ఎన్ని ఉన్నాయి, మనకి 2 ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే ఇది ఒక మెష్, ఇది ఇంకొక మెష్. సో టోటల్గా ఏమవుతుంది, 2 మెషెస్ ఉన్నాయి. సో మనము 2 KVL ఈక్వేషన్స్ రాస్తే మనము ఈ సర్క్యూట్ని సాల్వ్ చేయొచ్చు. అలానే నాకు నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ నోడ్స్ ఎన్ని వచ్చాయి, 2 వచ్చాయి. సో నాకు నెంబర్ ఆఫ్ KCL ఈక్వేషన్స్ ఏమవుతాయి, NP-1 అంటే 2 - 1 దట్ ఈస్ 1. సో ఈ నోడ్ దగ్గర నేను KCL కనుక అప్లై చేస్తే నాకు ఒక ఈక్వేషన్ వస్తుంది. సో ఆ ఈక్వేషన్ అనేది ఈ సర్క్యూట్ని సాల్వ్ చేయడానికి సరిపోతుంది అనమాట. సో ఈ నోడ్ దగ్గర KCL అప్లై చేస్తే మనకేమొస్తుందంటే నోడ్ వోల్టేజ్ అంటే నోడ్ 2 దగ్గర ఉన్న వోల్టేజ్ అనేది మనకు వస్తుంది. సో దాన్ని యూస్ చేసుకొని మనము ఇక్కడ దీనికి కనెక్ట్ అయిన బ్రాంచెస్ యొక్క కరెంట్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది నోడ్, బ్రాంచ్, లూప్ అండ్ మెష్.
దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరిన్ని ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ఎఫర్ట్స్ని సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.